చాలా అన్యాయం. నేను చాలా రోజులు సైలెంట్గా ఉన్నా. మీరు మీ మనుషుల్ని పెట్టి మీరు మాట్లాడి ఎటువంటి ఎందుకు మాట్లాడాలి నా మీద? ఏం తెలుసు మీకు నా గురించి? నేను ఒక ఆడబిడ్డగా నన్ను ఒక పార్టీ నుండి ఒక మాట అడగకుండా నన్ను సస్పెండ్ చేస్తే నేను నా పని నేను చేసుకుంటూ ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పోతున్నా. మీలాంటి వాళ్ళని నేను ఏమంటలేను కదా. చూసుకోవాలి కదా, అద్దాల మెడలు ఉన్నారు, వేల వేల మీద రాయలు వేయొద్దు. దీనికి రిటార్ట్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. నేను చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన అలిగేషన్ కి జవాబు ఇవ్వండి. అంతేగాని విమర్శ చేస్తాం, పర్సనల్ గా మాట్లాడతాం, ఆడపిల్ల కదా ఏమంటదిలే అనుకుంటున్నాము. ఊరుకునేది లేదు ఇక ముందు నుండి. మీరు చేసిన అన్యాయాలు చూస్తుంటే కింద చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ వనపర్తిలో మాత్రం నిరంజన్ రెడ్డి గారు ఉంటే ఈ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బతికి బట్టగట్టే క్వశ్చనే లేదు. నాకు ఏదేం లేదు, నాకు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు. కానీ ఉద్యమకారులు ఏడుస్తున్నారు, ఆ పార్టీలో ఉండలేక మింగలేక కక్కలేక చచ్చిపోతున్నారు. పెద్దసారికి తెలియదని నేను అనుకుంటున్నా, తెలిసేటట్టుగా చెప్తున్నా. దయచేసి ఇట్లాంటి వాళ్ళని మాత్రం ప్రజల మీద రుద్దడం అన్యాయం.